తిరుమల క్యూ లైన్ లో వైసీపీ నాయకులు చేసిన గొడవపై టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి డీజీపీకి ఫిర్యాదు చేశారు. క్యూ లైన్లలో పాలు మజ్జిగ అందలేదు, అన్నప్రసాదం పంపిణీ చేయలేదంటూ తన మనుషులతో నినాదాలు చేయించి తర్వాత తప్పని ఒప్పుకున్నారు వైసీపీ లీడర్ అచ్చారావు. గతంలో భూమన కరుణాకర్ రెడ్డి 3 నెలల్లో 100 ఆవులు మరణించాయంటూ దుష్ప్రచారం చేశారని ఆ ఫిర్యాదులో తెలిపారు. తిరుమలలో ముస్లిం నమాజ్ వెనుక కూడా వైసీపీ హస్తముందని, కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచిని ఓర్వలేక దుష్ప్రచారం చేస్తున్నారని భానుప్రకాష్ అన్నారు. విచారణ చేసి దోషులను శిక్షించాలని కోరారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి గోవిందుడితో తిరుమల తిరుపతి దేవస్థానాల ప్రతిష్టతను దిగజార్చే విధంగా వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్నారు. ఈ మధ్య గోశాల్లో టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి గోశాల్లో గోవులు చనిపోతున్నాయని చెప్పి ఒక అసత్య ప్రచారాన్ని తీసుకురావడం జరిగింది. మొన్న నమాజ్ ఒక ముస్లిం వ్యక్తి వస్తే వారిని నమాజ్ చేసుకోమని చెప్పి వారే వీడియో తీసి వారే సోషల్ మీడియాకి లీక్ చేసి కొండ మీద భద్రత లేదని చెప్పి ఒక అసత్య ప్రచారాన్ని భక్తుల్లోకి తీసుకోవడం జరిగింది. నిన్న వెంకటేశ్వర స్వామి ఆలయం లోపల క్యూ లైన్ లో పాలు ఇవ్వట్లేదు, సరిగ్గా చూసుకోవట్లేదు భక్తులు అని చెప్పి అక్కడ చైర్మన్ డౌన్ ఈవో డౌన్ అని చెప్పి నినాదాలు చేయడం ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా టీటీడీని అడ్డం పెట్టుకుని వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్నారు. మొన్న గోశాల నుంచి నిన్న గోవిందుడి వరకు రావడం జరిగింది. ఇలాగే వ్యవహరిస్తే వారికి గట్టిగా మేము బుద్ధి చెప్తాం. ఈరోజు నేను డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కి ఈ విషయం మీద నేను లెటర్ రాశాను. దీని వెనకాల కుట్ర కోణంలో, ఎందుకంటే ఓటమి చెందిన తర్వాత 2024 ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత వారికి రాజకీయ నిరుద్యోగులుగా మిలిగిపోయారు వైసీపీ నాయకులు. రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కొనే ధైర్యం లేక ఇలా భగవంతుని అడ్డం పెట్టుకుని ఒక సెంటిమెంటల్ ఇష్యూని భక్తుల్లోకి తీసుకోబోయి ఇక్కడ భద్రత లేదు, ప్రభుత్వం సరిగ్గా చూసుకోవట్లేదని చెప్పి ఒక అబద్ధపు ప్రచారం తీసుకుపోతున్నారు. నేను డీజీపీ గారికి లెటర్ రాయడం జరిగింది. దీని వెనకాల వ్యక్తులు ఐడెంటిఫై చేసి వారి మీద క్రిమినల్ చర్యలు తీసుకునే దిశగా ముందుకు వెళ్లాలని చెప్పి నేను డీజీపీ గారిని కోరాను. లెటర్ డీజీ ఇంటెలిజెన్స్ గారికి కూడా వారిద్దరికి నేను ఫార్వర్డ్ చేశాను. రాబో ధర్మకర్తల మండలి సమావేశంలో ఇలాంటి వ్యక్తుల మీద కఠినమైన చర్యలు తీసుకునే దిశగా సమావేశాల్లో కూడా మేము చర్చించి అవసరమైతే చట్టంలో మార్పులు తీసుకునే దిశగా కూడా మేము ధర్మకర్తల మండలిలో చర్చిస్తామని చెప్పి శ్రీవారి భక్తులకి తెలియజేస్తూ ఈ అసత్య అబద్ధపు ప్రచారాల్ని నమ్మద్దండి. మీరు వైసీపీ నాయకులు ప్రోద్బలంతో ఇక్కడికి వచ్చి ఈ వీడియోలు కానీ ఇది వికృత చేష్టలు చేస్తున్నట్టు వారికి కూడా మేము హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్ జాగ్రత్త, మీ నాయకులు మిమ్మల్ని కాపాడలేరు. మిమ్మల్ని ప్రోత్సహించిన నాయకులు అందరి మీద క్రిమినల్ కేసులు నమోదు చేయబోతున్నాం. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, ఏదైతే చూస్తున్నాం భానుప్రకాష్ చెప్తూ ఉన్నారు, ఒకవైపు దుష్ప్రచారాలు చేస్తున్నారు వైసీపీ అని చెప్పి, సో డీజీపీకి కంప్లైంట్ కూడా చేశారు కదా, రియాక్షన్ ఏంటి? విచారణ స్టార్ట్ చేశారా? సౌమ్య, తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి వైఎస్ఆర్సీపీ పార్టీ కుట్రకు పాల్పడుతుందంటూ భానుప్రకాష్ రెడ్డి ఈ రోజు డీజీపీకి ఫిర్యాదు చేశాడు. ముఖ్యంగా ఏదైతే 2 రోజుల క్రితం తిరుమల క్యూ లైన్ లో రాత్రి వైఎస్ఆర్సీపీ నాయకుడు అచ్చారావు టీటీడీకి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పాటు పాలు మజ్జిగ ఇవ్వడం లేదంటూ ఆ నినాదాలు చేశాడు. దీంతో తర్వాత స్వామివారి దర్శనమైన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అతని వివరాలు పూర్తిగా తెలుసుకున్న టీటీడీ సిబ్బంది అతన్ని ప్రశ్నిస్తే తనకు దర్శనం తొందరగా కావాలని, ఈ విధంగా గొడవ చేస్తే తొందరగా దర్శనం చేయిస్తారంటూ చెప్పానని తనను క్షమించమని వేడుకున్నాడు. అయితే పోలీసులు ఏదైతే విజిలెన్స్ ఫిర్యాదు మేరకు పోలీసులు బైండ్ ఓవర్ చేసి అతని మీద కేసు నమోదు చేశారు. అతనితో పాటు ఒక సర్పంచ్ మీద కూడా కేసు నమోదు చేసిన పరిస్థితి. అయితే వరుస ఘటనలు ఏదైతే ముఖ్యంగా అటు ఆవుల మరణాల పైన దుమారము, 3 నెలల్లో 100 ఆవులు మరణించాయంటూ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యవహారంతో పూర్తి స్థాయిలో అప్పట్లో ఆవులు ఎన్ని మరణించాయన్న విషయాన్ని టీటీడీ బయటపెట్టింది. ఆ తర్వాత తిరుమలలో నమాజ్ చేసుకుంటున్న వ్యక్తి యొక్క విజువల్స్ తీసి అప్లోడ్ చేసిన వారిపై 5 మందిపై కేసు నమోదు చేసింది. వీటన్నిటి వెనుక వైఎస్ఆర్సీపీ హస్తం ఉంది. వైఎస్ఆర్సీపీ ఏదైతే గతంలో తిరుమలలోనూ రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చడమే కాకుండా భక్తులకు అసలు కనీస మర్యాద కూడా ఇవ్వలేదు, భక్తులను పట్టించుకోలేదు. అదేవిధంగా దేవుడి విషయంలో కూడా నిర్లక్ష్యం వ్యవహరించారు. ఇలాంటి వారు మేము ఇక్కడ
పరిస్థితులన్నీ చక్కదిద్దుతుంటే తిరుమలను కేంద్రంగా చేసుకుని రాజకీయ ఆ, ఏదైతే కుట్రలు పన్నుతుంది వెంటనే ఇందుకు సంబంధించి వారందరి మీద చర్యలు తీసుకోవాలంటూ దీనికి సంబంధించి కేసులు కూడా నమోదు చేయాలని ఆయన డీజీపీకి ఫిర్యాదు చేశాడు. దీంతో పాటు ఈ రోజు ఏదైతే బండారు సత్యనారాయణ స్వామివారిని దర్శించుకున్న తర్వాత టీడీపీ శాసనసభ్యుడు కూడా ఇదే విషయాన్ని డిమాండ్ చేశారు. మొత్తం మీద అయితే వరుస ఘటనలన్నీ వైఎస్ఆర్సీపీ కుట్ర వల్లనే జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. అసలు తొక్కిసలాట వ్యవహారం కూడా వీరి వల్లనే అయ్యి ఉంటుందన్న అనుమానాన్ని కూడా అతను వ్యక్తం చేశారు. మొత్తం మీద ఈ వరుస ఘటనలపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలి, వైఎస్ఆర్సీపీ కుట్రలను బయట పెట్టాలని భానుప్రకాష్ రెడ్డి తను రాసిన లేఖలో ఫిర్యాదు చేశాడు. మరోవైపు దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు ఏదైతే నిన్న గొడవ చేసిన వ్యక్తి మీద కేసు నమోదైంది. అదేవిధంగా నమాజ్ చేసిన సందర్భంగా నమాజ్ చేయమని ప్రోత్సహించి ఆ తర్వాత వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిన 5 మంది మీద కేసులు నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే గోవులకు సంబంధించి అబద్ధాలు చెప్పాడంటూ ఏదైతే భూమన్ కరుణాకర్ రెడ్డితో పాటు మరికొందరి మీద కూడా ఇప్పటికే ఏదైతే తిరుపతిలోనే యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదైన పరిస్థితి. మొత్తం మీద ఈ కేసులను పూర్తి యాక్టివ్ గా చేయాలి, దోషులను శిక్షించాలంటూ కూడా ఆయన ఈ లేఖలో కోరారు సౌమ్య. అయితే దామోదర్ ఎవరైతే ఇప్పుడు తమ మనుషులతో నినాదాలు చేయించిన తర్వాత ఒప్పుకున్నారు కదా, తప్పు అని చెప్పి ఒప్పుకున్నారు కదా అచ్చారావు, దానికి సంబంధించి ఏం చెప్తున్నారంటే అచ్చారావుని టేకప్ చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయా పోలీసులు? ఆల్రెడీ అచ్చారావును బైండ్ ఓవర్ చేశారు. ఈ కేసుకు సంబంధించి కావాలనే కుట్ర పన్నారు. అచ్చారావు నినాదాలు చేసిన సందర్భంలో వీడియో తీసింది ఎవరు, అచ్చారావుతో పాటు మరో ఇద్దరు కూడా నినాదాలు చేశారు. వాళ్ళ ఎవరు అన్న విషయాలను కూడా పోలీసులు సేకరించారు. వీరు ముగ్గురు వైసీపీకి సంబంధించిన నాయకులు. అచ్చారావు మాజీ వేణుగోపాల స్వామి పాలక మండలి సభ్యుడు, పాలక మండలి చైర్మన్ ఏకైతే కాకినాడలో. అదేవిధంగా మరో వ్యక్తి సర్పంచ్ గా తేలింది, గ్రామ సర్పంచ్ గా వైఎస్ఆర్సీపీ సానుభూతిపడు సర్పంచ్ గా తేలింది. మరో వ్యక్తి కూడా వీరి అనుచరుడుగా. ఈ ముగ్గురు అక్కడ నినాదాలు చేశారు. టీటీడీ డౌన్ డౌన్, అదేవిధంగా టీటీడీ చైర్మన్ డౌన్ డౌన్, ప్రభుత్వం పాలు నీళ్లు కూడా అందించలేదు, ఆహారం పెట్టలేదంటూ ఈ నినాదాలు చేసిన నేపథ్యంలో వారందరి మీద కేసులు నమోదైంది. వీరు ముగ్గురు అక్కడ అరవడం జరిగింది. కానీ ప్రతి 100 మీటర్లకు ఒక చోట పాలు నీరు అందించడమే కాకుండా అన్న ప్రసాదాలను కూడా టీటీడీ నిరంతరం 24/7 రీతిలో క్యూ లైన్ లో ఉన్న వారికి అందిస్తుందని అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. అతను ఏదైతే తాను 24/7 తనిఖీలు నిర్వహణ చేస్తుంటాను, క్యూ లైన్ లో పర్యవేక్షణ చేస్తుంటాను, తనతో పాటు అధికారులు ఏదైతే షిఫ్ట్ పద్ధతుల్లో ఎప్పటికప్పుడు క్యూ లైన్ లో ఉంటున్నాము, రద్దీ పెరిగిన సమయంలో కావాలని ఈ విధమైన దుష్ప్రచారం చేయడం తగదన్నారు. ఏదైతే విజిలెన్స్ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. వీరితో పాటు అటు గతంలో జరిగిన వ్యవహారాలు కూడా వైసీపీ కుట్ర కారణం వల్లనే జరిగాయి అంటూ కూడా ఇప్పుడు భానుప్రకాష్ రెడ్డి అంటున్న నేపథ్యము. ఖచ్చితంగా ఈ వ్యవహారం మీద పూర్తి స్థాయిలో విచారణ జరపాలి, వీరందరి మీద కఠినంగా వీరికి శిక్షించాలి, భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీ ఇలాంటి కుట్రలకు పాల్పడకుండా చర్యలు తీసుకోవాలని కూడా ఈ లేఖలో భానుప్రకాష్ రెడ్డి కోరారు సౌమ్య. అయితే దామోదర్ అంటే గతంలో చూసినటువంటి వివరాలు కూడా చూస్తున్నాం, తొక్కిసలాటకు సంబంధించి చనిపోవటం జరిగింది. ఇలా జరగకుండా ఇంకా ఘటనలు ఇలాంటి సంభవించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కదా, అంటే ఇంకా టైట్ సిచ్యువేషన్ సెక్యూరిటీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందంటారు. టీటీడీ ఇప్పటికే అటు టీటీడీ, పోలీస్ శాఖ, విజిలెన్స్ సంయుక్తంగా అటు ఏదైతే సీసీ కెమెరాలను పెట్టి ఎప్పటికప్పుడు కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా చర్యలు తీసుకుంటుంది. గతంలో ఎవరైతే తొక్కిసలాట్ సందర్భంగా ఇద్దరు అధికారులు డిఎస్పీ రమణ కుమార్ తో పాటు అక్కడ ఉన్న వెటర్నరీ ఏదైతే గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరించి కేవలం 2500 మంది పార్క్ లో ఉన్న సమయంలో వారిని వదిలే సమయంలో ఏమాత్రము జాగ్రత్తలు పట్టించుకోకుండా బయటికి వదలడంతో తొక్కిసలాట జరిగిందని అప్పట్లో రిపోర్ట్ కూడా వచ్చింది. ఆ తర్వాత ఎస్పీతో పాటు మిగతా ఏదైతే జేఈఓగా ఉన్న గౌతమ్ రెడ్డిని కూడా బదిలీ చేసిన నేపథ్యం, సిబిఎండ్ఎస్1 కూడా బదిలీ చేశారు. దానిపైన జ్యుడిషియల్ విచారణ కొనసాగుతున్న నేపథ్యం. మరోవైపు దీనికి సంబంధించి జ్యుడిషియల్ విచారణలో పూర్తి స్థాయిలో సలహాలు సూచనలు ఇవ్వడానికి కానీ జస్టిస్ సత్యనారాయణ మూర్తికి 6 నెలల సమయం కేటాయించారు. మరోవైపు ఆ తర్వాత జరిగిన ఘటనలు ఏదైతే ఇటు గోశాలకు సంబంధించి గోశాల డైరెక్టర్ గా ఉన్న హరినాథ్ రెడ్డి గతంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించాడో, అతను 5 సంవత్సరాల పాటు ఎన్ని ఆవులు చనిపోయినాయి, ప్రతి నెల కొన్ని ఆవులు మరణించడం రివాజు. సుమారు 5-6 వేల ఆవులు ఉన్న చోట గోశాలకు సంబంధించి ఇటు తిరుపతిలో కానీ పలంనేరులో కానీ ఏదైతే గోశాలకు సంబంధించి 3 చోట్ల ఆవులు ఉన్నాయి, అన్ని ఉన్న చోట 10 నుంచి 15 ఆవులు మరణించడం రివాజ్ అని చెప్తున్నారు. వయసు మీరినవి, అనారోగ్యం పాలైనవి. కానీ కావాలనే వాటి విజువల్స్ కానీ ఫోటోస్ కానీ బయటకు తెప్పించి భూమన్ కరుణాకర్ రెడ్డి టీటీడీ మీద కావాలని కుట్ర పన్నాడని అంటున్నారు. ముఖ్యంగా అదే రోజు ఏదైతే భూమన్ కరుణాకర్ రెడ్డి ఆరోపణ చేసిన రోజు ఇక్కడ ఒంటిమిట్టలో భారీ ఎత్తున
స్వామివారి కళ్యాణం జరుగుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున ప్రజలను కూడా అక్కడికి రావడానికి అన్ని రకాల సౌకర్యం టీటీడీ ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ఆ సీతారామ స్వామి కళ్యాణం సక్సెస్ అయిన నేపథ్యంలో క్రెడిట్ పోతుంది టీటీడీకి, అటు కూటమి ప్రభుత్వానికని కావాలని గోశాలకు సంబంధించిన వ్యవహారాన్ని బయటికి తీసుకొచ్చి ఈ విధంగా భూమన కరుణాకర్ రెడ్డి కుట్ర పన్నాడని ఏదైతే కూటమి ప్రభుత్వం ఆరోపిస్తుంది. తర్వాత జరిగిన ఘటనకు ఏదైతే డ్రోన్ కెమెరా ఎగరవేయడంతో పాటు సిబ్బంది నిర్లక్ష్యం అక్కడ కనిపిస్తుంది. డ్రోన్ కెమెరా ఎగరవేసినప్పుడు అదే విధంగా క్షేత్రస్థాయి సిబ్బందిలో కొంతమంది తన మనుషులు ఉన్నారంటూ ఆయన చెప్పడం కూడా కొంత వివాదమైంది. ఏదైతే భూమన కరుణాకర్ రెడ్డి తర్వాత నమాజ్ చేయడానికి డ్రైవర్ అక్కడ ఉన్న వ్యక్తులను అడిగాడు, తాము ఇక్కడ నమాజ్ చేసుకోవచ్చు అంటే అక్కడ ఉన్న వ్యక్తులు చేసుకోమని చెప్పి వారే వీడియో తీసి సోషల్ మీడియాతో పాటు మీడియాకు కూడా పంపించారనేది విజిలెన్స్ అదేవిధంగా పోలీసుల విచారణలో తేలింది. దీనికి ఇది ఖచ్చితంగా కుట్ర కోణానికి సంబంధించిన వ్యవహారమే కాబట్టి దీనిపైన చర్యలు తీసుకోవాలని టీటీడీ పాలక మండలి డిమాండ్ చేస్తుంది. దీంతో పాటు తాజాగా నిన్న జరిగింది ఏదైతే అచ్చారావు అనే వ్యక్తి వైఎస్ఆర్సీపీలో యాక్టివ్ పర్సన్, అదేవిధంగా మాజీ ఆలయ పాలక మండలి చైర్మన్, ఎక్కడ కాకినాడలో శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి సంబంధించి పాలక మండలి చైర్మన్, ఆ వ్యక్తి ఈ విధంగా వ్యవహరించడం కూడా కావాలని వీరంతా కుట్ర పన్నుతున్నారు. టీటీడీని తాము సమర్థవంతంగా నిర్వహిస్తున్నాం, భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంత రద్దీ సమయంలో కూడా నిరంతరం వారికి అన్నదానంతో పాటు ఇటు పాలు మజ్జిగ అందజేయడమే కాకుండా క్యూ లైన్ లో ప్రోటోకాల్ దర్శనాల సమయాన్ని తగ్గించాము, రెఫరల్ దర్శనాలను పూర్తిగా తీసివేసి ఈ వేసవిలో భక్తులనే ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో కావాలని ఈ విధంగా టీటీడీకి కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే నేపథ్యంలోనే ఈ విధంగా వైఎస్ఆర్సీపీ కుట్ర పన్నుతుందని వీరు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో అటు సమగ్రంగా విచారణ చేసి భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు వైఎస్ఆర్సీపీ కుట్రలకు పాల్పడకుండా చర్యలు తీసుకోవాలని కూడా వీరు కోరుతున్నారు. సౌమ్య. రైట్ దామోదర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.